మహి, అలా చూస్తూ నించోడమేనా? ఏం చేయమంటావు? దండం పెట్టుకో. దీని పెళ్ళవుతున్నట్టు బాగా బిల్డప్ ఇచ్చేస్తుంది. ఏంట్రా గొనుక్కుంటున్నావు? ఏం లేదు, గౌరీమాతకి మొక్కుతున్నాను. నీకు కూడా ఒక దండం, ఓకేనా? అమ్మా, పెళ్లి కూతురు తీసుకొచ్చి పూజలో కూర్చోబెట్టండి. అలాగే పంతులు గారు. ముత్యం, అమ్మాయి గారు నువ్వు వెళ్ళి పార్వతిని తీసుకురా. అలాగే అమ్మాయి గారు. పార్వతి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదమ్మాయి గారు. ఏం లేదంటావేంటక్క? ఏం జరిగిందో సినిమా గారికి చెప్పు. చిన్నబాబు గారు కూడా ఈయనే ఉన్నారు. ఇది భయంతో బిగుసుకుపోయినా ఈ బండోడు నిజం చెప్పేలా ఉన్నాడే. కొట్టామని తెలిస్తే చిన్నబాబు రచ్చరచ్చ చేసేస్తాడో. అఖిలక్కకి తెలిస్తే చీరేస్తుంది. మాట్లాడవేందక్క? నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఊరుకోరా కానీ ఏంటైందన్న ఇప్పుడు? వానూరు ఎందుకు మూస్తా పార్వతి? ఏం జరిగిందో చెప్పు. చెదిరిన జుట్టేంటి, మొహానికా చెవట్లేంటి? పెళ్లి కూతురంటే ఎలా ఉండాలి? పెళ్లి పనులన్నీ ఒకదానివి చేస్తే ఎలా ఉంటావో అలా ఉన్నావు. చెప్పు పార్వతి, ఏమైనా ప్రాబ్లమా? చెప్పు. ఏం లేదు చిన్నబాబు గారు, ఏం లేదు. నేను బానే ఉన్నాను. అరే గని, నువ్వైనా చెప్పరా? అది చిన్నబాబు గారు. మరేమో చెప్పు గని. చెప్పు గని. మరేమో అది సినిమా గారు, పెరట్లో ఉండే బావి కాడ కాలు జారి పడిపోన్నాను. కాలు నొప్పెడుతోంది. అయ్యో, చెప్పవేంటి పార్వతి? మహి, డాక్టర్ కి ఫోన్ చేయి. అర్జెంట్ గా రమ్మను.
ఆహా, వద్దు చిన్నబాబు గారు, వద్దు. గంటలో ముహూర్తం పెట్టుకొని డాక్టర్ హాస్పిటల్ అంటే అయ్యే కంగారు పడతాడు. నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. అది కాదు పార్వతి. వద్దు చిన్నబాబు గారు, అర్థం చేసుకోండి దయచేసి. చెప్పేస్తానక్క. ఉహుం. చిన్నబాబు, పార్వతి చెప్పింది కరెక్టే. పాపం ఆడపిల్ల కాలికి దెబ్బ తగిలిందని పెళ్లికొచ్చిన వాళ్లతో ఎలా చెప్పుకుంటుంది చెప్పు? దాని మెళ్ళో 3 ముళ్ళు పడగానే అవసరమైతే 108 అంబులెన్స్ ని ఇక్కడికే పిలిపిస్తాను. ముహూర్తం టైం అవుతుంది పార్వతి. త్వరగా కూర్చొని పూజ చేయించుకో. రా పార్వతి. అమ్మా, గౌరీ పూజలో కూర్చునే పెళ్లి కూతురు లక్ష్మీదేవిలాగా కలకల్లాడుతూ ఉండాలి. ఒంటి మీద ఒక నగ్గోడా లేదేంటి? ఒక్క నిమిషం పంతులు గారు, ఇలారా పార్వతి. పార్వతీదేవి లక్ష్మీదేవిలా ఉంది ఇప్పుడు. అప్పు, దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఏంటి పార్వతి, ఎందుకు ఏడుస్తున్నావు? సన్నమ్మాయి గారు, అమ్మ లెక్క చూసుకునే అమ్మాయి గారు మీరు. ఇప్పుడు మీ అందరినీ వదిలేస్తుంటే బాణం పోతున్నట్టుంది. తోడబుట్టి నలుసై అని ఆలోచన చేసినారు మీరు. ఆ గౌరవ ముందు నన్ను బంగారు తల్లి లెక్క కూసోబెడుతున్నారు. బంగారు సాన్సు కొట్టేసినది. ఇది ఏడ్చినా కూడా అదృష్టమే అనుకుంటా. నువ్వు పని మనిషివా మహా మనిషివా అన్నది ముఖ్యం కాదు పార్వతి. మంచి మనిషివి. ఇవి నీకిచ్చినంత మాత్రాన నాకేం లోటు రాదు, పైగా పుణ్యమే వస్తుంది. నువ్వు పెళ్లి పిట్టల మీద సంతోషంగా కూర్చోవాలి, సరేనా? రా కూర్చో.
सर्वे देवताभ्यो नमः अयं मुहूर्त सुमुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु కూర్చో. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. అమ్మా, పెళ్లికి ముందు గౌరీ పూజ ఎందుకు చేస్తారో తెలుసా? భర్తలో భార్య సగభాగమని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని తనలో కలుపుకుని అర్ధనారీశ్వరుడయ్యాడు. అప్పటి నుండే ఇల్లాలు అర్ధాంగి అయింది. सर्वे देवताभ्यो नमः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाराय. నీలో సగం కావాలని కలలు కన్నాను దేవా. అఖిలాండేశ్వర అత్తయ్య కోడలవ్వడమే ఆశయం అనుకున్నాను. ఇవన్నీ నెరవేరినందుకు, ఆడపిల్లగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. हिरण्यवर्णां हरणीं सुवर्णरथस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तामावह जातवेदो लक्ष्मीमर्वगामनीं यस्यां हिरण्यमिन्द्रियं गामत्वं मुर्राणम् अश्वपूर्वां व्रतमज्जामस्तिनादा प्रबोधनीं श्रियं देवीमुपह्वये श्रीमा देवी विशालां कांसोऽश्वितां हिरण्यप्राकारामार्वास्वरन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे. ఈ కుంకుమ నూరేళ్ళు ఉండేలా దీవించమ్మా. నన్ను సుమంగలిగానే వచ్చి నీ పాత సేవ చెయ్యాలా? నా పాదాలకి పారాని పెట్టుకునే రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నువ్వు ఏంటి దీపాన్ని చంద్రముఖి? పెదబాబు చెయ్యి పట్టుకునే రోజు కోసం ఎదురు చూసే 1000 కళ్ళల్లోనూ వెలుగును చూస్తున్నాను. అంతా నీ ఆశీర్వాదం అమ్మా. నీ చల్లని చూపు నా మీదుంటే అత్తారింట్లో ఆనందంగా ఉంటాను. జీవితాంతం నిన్ను తలుచుకుంటూ బతుకుతాను. హిరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదే వరదాం లోకే గదీపాంకురాం శ్రీమన్మందాగ్రాక్ష బ్రహ్మేంద్రగాధరాం వాంద్రీణం సుగంధనీం సరస్యాం గుణేం కుందప్రియాం సుందరస్మిర్ మోక్షరస్మి దీనస్మి సరస్వతీం.
బాగున్నావు హనుమంతు? బాగున్నానయ్యా. నీ కూతురికి పెళ్లి చేస్తున్నానన్న ఆనందం నీ ముఖంలో కానొస్తుంది హనుమంతు. అంతా సీతారాములూరు మా మీద చూపిస్తున్న దయ్యాన్నయ్యా. అమ్మగారు లాంటి దేవతలు సల్లంగా చూస్తే మళ్ళంటోళ్ళ బతుకులు మెల్లంగానైనా బాగుపడతాయి. కూర్చోనయ్యా, పద. రే శివ, బయట మంగళ వాయిద్యాలు వాయించేవాళ్ళు, బాజా భజంత్రీలు కొట్టేవాళ్ళు, వంట వాళ్ళు, విఐపీలు అందరూ ముహూర్తం కోసం నీ తల మీద అక్షింతలు చల్లడం కోసం ఎదురుచూస్తున్నారా. నువ్వేంట్రా తల పట్టుకుని కూర్చున్నావు? దేవాసార్ అభిమానించే ఆ కళ్ళున్న అమ్మాయి, నేను పెళ్లి చేసుకోపోతున్న అమ్మాయి ఒకటేనని తెలిసాక నా పరిస్థితి ఎలా ఉంటుందిరా? ఆ అమ్మాయి పార్వతే అని నీకు నాకు ఆ భవానీ మేడంకు మాత్రమే తెలుసు. మరికొద్ది నిమిషాల్లో నీ కొత్త జీవితం మొదలు కాబోతున్నప్పుడు ఈ టైంలో రిస్క్ తీసుకోకురా. అంటే పార్వతి అని దేవాసారికి చెప్పొద్దంటావా? చెప్పకు అని నీకెన్నిసార్లు చెప్పాలరా? భవానీ మేడం చెప్పింది కరెక్టే. ఈరోజు నీ పెళ్ళి అవుతుంది, కొద్ది రోజులకి దేవాసారికి పెళ్ళి అవుతుంది. సాఫీగా సాగిపోతున్న జీవితాల్లో అగాధం సృష్టించుకోవద్దురా. అబద్ధం చెప్పకపోయినా నిజాన్ని దాచిపెడుతున్నామన్న గిల్టీ ఫీలింగ్ ఉందిరా. నిజం చెప్తే ఏం జరుగుతుందో జస్ట్ ఇమాజిన్ చెయ్యి. ఆ కళ్ళని అభిమానించిన దేవాసార్ పార్వతిని ఇష్టపడ్డాడే అనుకో. అనుకో అంతే. అఖిలాండేశ్వరి మేడం రివాల్వర్లో ఉన్న 5 బుల్లెట్లకు బలయ్యే వాళ్ళలో నువ్వు నేను కూడా ఉంటాం. పార్వతితో పెళ్లి ఫిక్స్ అయ్యాక నా జీవితమే మారిపోయిందిరా. అనాథనన్న విషయం మర్చిపోయాను. అందరూ ఉన్నారన్న సంతోషంతో బతుకుతున్నాను. శాలరీ, స్టేటస్, జాబ్, సంతోషం ఇవన్నీ ఉండాలంటే ఈ రహస్యం మనలోనే దాగి ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ అనాథ అవ్వచ్చు, అనాథ శవంగా మారచ్చు. పార్వతి, ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న శివబాబు గారికి ఇమ్మని డబ్బులిచ్చాడు పెద్దబాబు గారు. నాన్న ఇస్తే తీసుకోవట్లేదంట, అందుకే నాన్న నన్నిమ్మన్నారు. హనుమంతుకి ఎంత ఆత్మాభిమానం ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది పార్వతి. రా, శివకిద్దు గాని నువ్వు ఇస్తే తీసుకుంటాడు. పద. శివబాబు గారు, శివ సార్, ఆర్ యు రెడీ? ఐఎమ్ రెడీ సార్. పార్వతి, పెళ్లి ఖర్చులకు పనికొస్తాయి, మీకిచ్చిరమ్మని మా అయ్య చెప్పినాడు శివబాబు గారు. తీసుకోండి. నాన్న ఇస్తుంటే వద్దన్నారట. ఇదేంటి పార్వతి, డబ్బులెందుకు? వద్దు. నువ్వు అడగవని తెలుసు శివ. 25 లక్షలు ఖర్చు పెట్టి పార్వతి పెళ్లి చేస్తున్న మాకు నీ ఖర్చుల కోసం 2 లక్షలు ఇవ్వడం పెద్ద పనేం కాదు. హనుమంతు కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బులు అభిమానంతో అల్లుడికిస్తున్నాడు శివ. కాదంటే మనసు నొచ్చుకుంటుంది, తీసుకుంటే మనసు ఉప్పొంగిపోతుంది.
శివబాబు గారు. తీసుకో. చూసావా శివ, నువ్వు వాళ్ళ కోరికని మన్నించావని పార్వతి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. లైఫ్ లాంగ్ ఇలాగే మీరిద్దరు చాలా సంతోషంగా ఉండాలి. ఓకే? ఓకే సార్.